హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఆడబడుచుతో షాపింగ్ అనమాట. యాక్చువల్లీ షాపింగ్ అనేం కాదు, కానీ ఫస్ట్ అయితే మాకు ఒక మెచ్యూర్ ఫంక్షన్, అదే హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూతురుది. సో అది వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ ఏంటి అంటే మా మేనగోడలు హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. మా ఊరు వెళ్తున్నాం మళ్ళీ మేము. ఎప్పుడు అనేది మీకు నేను అప్డేట్ చేస్తాను. సో తన కోసం అయితే డ్రెస్, నెక్స్ట్ ఇంకా వెండి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఏ షాపింగ్ చేసాను అదంతా మీకు క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఈరోజు బ్లాగ్ అంతా కూడా కొత్త మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. సో క్లారిటీ ఎలా ఉంది అదంతా కూడా నాకు తప్పకుండా మీ కామెంట్స్లో రివ్యూ షేర్ చేయండి. సో దాన్ని బట్టి అప్పుడు మనం ఇంకా ఏమైనా మార్చాలా, చేంజెస్ చేయాలా అనేది. ఫస్ట్ టైం కదా నేను ఈ మొబైల్లో షూట్ చేస్తాను. ఎప్పుడు కెమెరాలో తీస్తాను కదా, బట్టి నాకు పెద్దగా తెలీదు. సో ఫోన్లో తీస్తాను. మీకు ఎలా ఉంది క్లారిటీ అనేది చెప్పండి. నాకైతే క్లియర్గా బాగా అనిపిస్తుంది. సో ఇది నా ఫేస్ వితౌట్ మేకప్. జస్ట్ నేను ఐ లాషెస్ ఒకటిని, అదే మస్కారా ఒకటి, ఐలైనర్, కాజల్ పెట్టుకున్నా. ఇంకా స్టిక్కర్ కానీ పౌడర్ కానీ ఏం అప్లై చేసుకోలేదు. నేను రెడీ అయ్యాక అప్పుడు మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. హలో. సో నేనైతే రెడీ అయిపోయాను ఈ విధంగా. సో జస్ట్ సింపుల్గా కుర్తా సెట్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారు. సో నేను డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేసేయండి. సింపుల్గా ఒక చిన్న వాలెట్, ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందే. మొన్న తాంబూలానికి వెళ్ళాను కదా, సో తనే ఇచ్చింది అనమాట. మనీ తన పేరు. సో అందులోనే నేను పెట్టేసుకున్నాను నా 2 మొబైల్స్ కూడా. ఇప్పుడు ఇంక కెమెరా పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను బ్లాగింగ్ కొత్త ఫోన్లోనే తీస్తున్నాను కదా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి వైజాగ్ కాస్మెటిక్స్, మా ఇంటి దగ్గర సీతందర్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి. సింపుల్గా ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను. ఫుల్ అవుట్ఫిట్ అయితే మీకు నేను తర్వాత చూపిస్తా. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో తెలుసా? 12 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు నేను మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమిద్దరం కలిసి ఆటోలో మార్కెట్ వెళ్ళాలి. పూనా మార్కెట్ దగ్గర అనమాట ఫంక్షన్. సో అక్కడికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత షాపింగ్ అది చేస్తాము. సో పదండి మరి, ఇంకా బాయ్. సో ఇప్పుడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమిద్దరం కలిసి ఆటోలో బయలుదేరి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే గిఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్ ఇంపార్టెంట్ కదా. మనీ అయినా వేయొచ్చు, లేదంటే గిఫ్ట్ అయినా వేయొచ్చు. సో గిఫ్ట్ తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి, లేని వస్తువు ఏదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే మార్కెట్ బయలుదేరుతున్నాము. సో ఇసుక తోట నుంచి మార్కెట్ అనమాట. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి ముందు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఆ తర్వాత అప్పుడు మేము షాపింగ్ అది చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఊరు వెళ్తున్నాం కదా మేమైతే. సో అందుకని చెప్పి దానికోసం షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. నా అవుట్ఫిట్ అయితే బాగుంది కదా, నాకు కలర్ చాలా బాగా నచ్చింది, సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే వేసేసుకున్నాను. అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మేము ఇంకా గిఫ్ట్ అయితే తీసేసుకున్నాం అనమాట. గిఫ్ట్ తీసేసుకుని ఇప్పుడు దీన్ని వ్రాప్ చేసేస్తున్నాము. ఎంత తిరిగాం తెలుసా? ఏం తీసుకుందామా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే హాఫ్ సారీ ఫంక్షన్కి మ్యాక్సిమం గిఫ్ట్స్ ఏం తీసుకుంటాం చెప్పండి? సో డ్రెస్సెస్, ఈ జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ కూడా కామనే. సో అందుకని చెప్పి ఏమి ఇద్దామా అని చూసామన్నమాట. సో లేనిది ఏదైనా ఒక వస్తువు ఉపయోగపడేది ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. సో నేనైతే ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది రివీల్ చెయ్యట్లేదు. మీరు ఇది చూసి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. జస్ట్ మీకు ఒక చిన్న పజిల్ లాగా అనమాట. సో కిచెన్కి రిలేటెడ్ ఐటమే ఇచ్చామన్నమాట. ఓకేనా? సో అది క్లూ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. అండ్ తినొచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, లైక్ నైబర్స్ అంటారు కదా. సో అప్పటి నుంచి నేను స్కూల్ చదువుతప్పటి నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అండ్ ఈ ఆంటీ వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండ్ తను బ్రదర్. నేను వీడి బ్రదర్ బర్త్డే కాదు, మ్యారేజ్ డే ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యాము. అది కూడా నేను బ్లాగ్ అప్లోడ్ చేశాను, మీకు గుర్తుండి ఉంటుంది నా ముందు నుంచి బిఫోర్ ఫాలో అయిన వాళ్ళకైతే. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాం. అండ్ అదిగోండి నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది వెనకాల, మనీ చూసారు కదా. అండ్ వాళ్ళ అక్క ఇట్ సైడ్ ఉంది, అండ్ వాళ్ళ మమ్మీ అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ తమ్ముడు అండ్ మరదలు అనమాట. మధ్యలో ఉన్న అమ్మాయిదే ఫంక్షన్. సో ఇప్పుడు మేమందరం కలిసి ఫోటో తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాం, వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట. ఈలోపు మేము మాట్లాడుకుంటున్నాము. బాగా జరిగింది ఫంక్షన్, చాలా బాగా చేశారు, మంచిగా చేశారనమాట. నేను అవన్నీ కూడా మీకు డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరు కూడా చూస్తూ ఉండండి.
అండ్ ఇదిగోండి వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యారు కదా, నాకు బాగా నచ్చింది. మేకప్ అంతా కూడా చక్కగా పట్టు చీరలు కట్టుకున్నారు. మేమైతే ఇంకా యాక్చువల్లీ శారీ కట్టుకుందామని అనుకున్నాను. ఫంక్షన్ అయితే శారీ కట్టుకోవచ్చు, బట్ ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము షాపింగ్ ఇవన్నీ తిరగాలి కదా, ఈ ఎండల్లో శారీలు కట్టుకుని తిరగడం అంటే చాలా కష్టం. సో అందుకే సింపుల్గా డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాం అనమాట మేము. అండ్ మనీ యాక్చువల్లీ మేము ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. నాకు బెస్ట్ ఫ్రెండ్ లెక్క చైల్డ్హుడ్. సో అప్పటి నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది. తన పెళ్ళికి, నా పెళ్ళి, పిల్లల ఫంక్షన్స్ ఇట్లా అన్నిటికి కూడా మిస్ కాకుండా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వెళ్తాం. ఉండేది శ్రీకాకుళం అనమాట. వీళ్ళ అక్క వాళ్ళు ఇక్కడే మార్కెట్లో ఉంటారు, పూర్ణ మార్కెట్. సో ఇదిగోండి, సారీ మధ్యలో ఫోన్ వచ్చేసింది. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా సైలెంట్లో పెట్టుకుంటాను ఫోన్స్ అన్నీ కూడా, బికాజ్ మళ్ళీ డిస్టర్బెన్స్ కదా అని చెప్పి. అప్పటి వరకు నేను ఖాళీగా ఉంటాను, ఎవ్వరూ ఫోన్ చేయరు. నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే కొరియర్స్ రావడము అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మాటలు కాదు తెలుసా, మొత్తం ఫ్యాన్స్ ఏ సౌండ్స్ రాకుండా మనం అనేది షేర్ చేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్తో పాటు స్టార్టర్ కూడా ఇచ్చారనమాట అందరికీ కూడా. హాఫ్ సారీ ఫంక్షన్స్కి కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్, యమ్మీ బయట ఎండగా ఉంది కదా, అబ్బాయి వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా చల్లగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఇద్దరం కలిపి వెల్కమ్ డ్రింక్ తాగేస్తున్నాం, మ్యాంగో జ్యూస్. అండ్ దాంతోపాటు స్టార్టర్ వచ్చి చికెన్ లాలీపాప్స్ ఇచ్చారనమాట. అందరికీ ఈచ్ ప్లేట్లో 3 వచ్చాయి. అది కాకుండా మళ్ళీ ఒక చిన్న డెజర్ట్ లాంటిది అనమాట ఇది. నాకు ఇదైతే ఎంత ఇష్టం తెలుసా, సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తే కంపల్సరీగా నేను ఈ కేక్ అయితే తీసుకుంటాను. 50 రూపీస్, చాలా టేస్టీగా ఉంటుంది. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తే కంపల్సరీగా తీసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా అది కూడా పెట్టారు. అవి వెల్కమ్ స్టార్టర్ కమ్ డెజర్ట్ అండ్ డ్రింక్. అది తాగేసి కూర్చుని ఇంకా చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా డ్యాన్సులు, ఇప్పుడు ఫంక్షన్స్ అన్నిటిలో కూడా అందరూ చక్కగా డ్యాన్సులు వేస్తూ భలే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా. సో మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, మంచిగా డాన్స్లు అవి వేస్తున్నారు, వెనకాల డీజే సౌండ్స్ అవి వస్తున్నాయి అనమాట. అండ్ ఇంక ఇక్కడ మేము కొంచెం ఇది బిజీ నుంచి పక్కకి వచ్చింది, అప్పుడు ఇంకా నాతో కలిపి ఫొటోస్ అవి తీసుకుంటున్నాము, వీడియోస్ అవి షేర్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ అక్క అండ్ తమ్ముడు, దీని పేరు మనీ అనమాట. సో ఇంకా అలా చక్కగా ఇంకా కలుస్తాం కదా, ఎప్పుడో కలుస్తాం కదా. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా కలిసేవాళ్ళం పెళ్ళి కాకముందు అయితే, బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి ఫ్యామిలీస్ ఎవరి ఊళ్ళు వాళ్ళు కాబట్టి ఇంకా బిజీ అయిపోతూ ఉంటాం. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే షేర్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ ఆ మెమొరీస్ అన్నీ కూడా. అండ్ ఇంక ఇక్కడ లంచ్ వచ్చేసి మటన్, తర్వాత ప్రాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పెట్టారు. స్వీట్ తర్వాత ఇంకా గార్లు, ఇవన్నీ కామన్. తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే బయలుదేరేసి ఇప్పుడు సిఎంఆర్కి వెళ్దామని అనుకున్నాం ఫస్ట్, బట్ సిఎంఆర్ కాకుండా ఫస్ట్ మేమైతే లక్కీ షోరూమ్కి అయితే వచ్చేసాం అనమాట. లక్కీలో ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి అవుట్ఫిట్స్, తక్కువలో కావాలి అని అనుకుంటే బడ్జెట్లో దొరుకుతాయి కదా. అందుకని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ మార్కెట్ నుంచి లక్కీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ మేము ఏం తీసుకుందామని అనుకుంటున్నామంటే, మా మేనగోడ్ల మెచ్యూర్ ఫంక్షన్ కదా, సో తనకి హాఫ్ సారీ ఏదైనా తీసుకుందామని చెప్పేసి చూసాము. ఒక 2-3 షాప్స్ చూసాము, బట్ నాకు ఎందుకు అనిపించలేదు. సరే లక్కీలో ట్రై చేద్దాము అనిపించి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇవి ఏమో ఫస్ట్ బడ్జెట్లో అనుకున్నాను అనమాట, కానీ అంతగా నాకు అనిపించలేదు. ఫస్ట్ ఇవి చూశాను, ఇవి కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సరే ఒకసారి ట్రయల్ కూడా వేసి చూద్దామని చెప్పి జస్ట్ నేను అలా పెట్టాను. నేను మినీ వ్లాగ్ కూడా పెట్టాను, సో దట్ మీకు మినీ వ్లాగ్లో అయితే తెలుస్తుంది అనమాట. సో ఇందులో కలర్స్ అవి చూపించారు, నాకు ఎందుకో అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ మేము నెక్స్ట్ కిందన ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. సో అక్కడైతే చాలా రీజనబుల్గా వచ్చాయి. ఇందులో క్రస్ట్ మోడల్ సారీస్ కూడా వచ్చాయి కదా, సో ఆ టైప్లోనే మనకి ఇక్కడ హాఫ్ సారీస్ వచ్చాయన్నమాట. బాగున్నాయి. ఇవి ఎంతో తెలుసా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట. సో కామెంట్లో చెప్పండి ప్రైజెస్ ఎంత ఉంటాయని చెప్పేసి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇవి చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ మేమైతే ఇంకా ఇది సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. ఏ కలర్ సెలెక్ట్ చేశాను అనేది కూడా మీకు నేను చూపిస్తాను. బాగున్నాయి. ఇదిగోండి ఈ కలర్, ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇక్కడ చూపించానో ఈ కలరే తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. అన్స్టిచ్డ్ ఇది, సో దట్ మనం పర్ఫెక్ట్గా మన సైజ్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపించమని అడుగుతున్నాను. క్రష్డ్ మోడల్ ప్రెజెంట్ ట్రెండింగ్ కదా, సో దట్ బాగుంటాయి, క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి వాళ్ళకి. స్కూల్స్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేదా ఇంట్లో ఏదైనా మనం
పండగలప్పుడు గట్రా వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి క్లాత్ కూడా బాగుంది. ఆ తర్వాత ఇంకా జగదాంబ దగ్గరే స్ట్రీట్ షాపింగ్ చేసాము. లైక్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ బ్యాంగిల్ స్టోర్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా అవుట్ఫిట్ తీసేసుకున్నాం కదా, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. బ్యాంగిల్స్ వచ్చేసి ఎంత పడిందంటే సెట్ అలాగా మనకి 100 రూపీస్, 120 అనుకుంటాను. ఎస్ 120, 150 అంతా చెప్పారు. కొంచెం బార్గెన్ చేస్తే 120కి అలా ఇచ్చారనమాట. మెటల్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, ఇలా డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడైతే మేము లైక్ నాకు మ్యారేజ్ కాకముందు కాలేజ్ చదువుతున్నప్పుడు అయితే మేము ఎక్కువగా రెగ్యులర్గా ఇతని దగ్గరే తీసుకునే వాళ్ళమాట. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, పైన ఒక షాప్ ఉంటుంది జగదాంబలో. వైజాగ్లో షాపింగ్ చేసే వాళ్ళకైతే మేబీ వైజాగ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. బాగుంటాయి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆఫర్లో ఉన్నాయన్నమాట. లైక్ 200, 150 అట్లా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో నేను తీసుకున్నాను, మీరు చూసే ఉంటాను అన్నట్టు వీడియోలో. అక్కడైతే 300, 350 తీసుకున్నాను, ఇక్కడైతే 200కే వచ్చింది. అబ్బా అనవసరంగా తీసుకున్నాను అక్కడ అనిపిస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంతే, మనకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది. సో ఎగ్జిబిషన్లో కానీ ఇక్కడ తక్కువకి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటేనే బెస్ట్ కదా. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇవేంటంటే మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి, కుర్తీస్ వాటి మీదకి చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా కూడా నాకు ఎందుకో హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి అనమాట. సో అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, ఆ టైప్. ఇప్పుడు ఇంక మేము షాపింగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మేము జూడియోకి వెళ్తున్నాం అనమాట. జూడియోకి ఎందుకు వచ్చాము అనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇంకా అటు ఇటు ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాము. మార్నింగ్ మేము 11 ఎన్ని గంటలకో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసరికి 5 అయ్యింది, 5 6 కూడా అయిపోయింది. సో మొత్తం అన్నీ కవర్ చేసేసామన్నమాట. అంటే ఆబ్వియస్లీ మరి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షాపింగ్ ఈజ్ మ్యాండేటరీ కదా. సో ఇగోండి నేను పిల్లల కోసం అయితే కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను జూడియోలో. రెగ్యులర్ వేర్ యూస్ చేయడానికి, ట్యూషన్స్కి గట్టా వేసుకోవడానికి బాగున్నాయి అనమాట. బడ్జెట్లో ఉంటాయి అనమాట. నాకెందుకో పిల్లలకి జూడియోలో నాకు సెట్ అవుతుంది. జూడియో ఒకటి, మ్యాక్స్ ఒకటి, ఈ రెండిట్లో తప్ప ఇంక మ్యాక్సిమం ఎక్కడ తీసుకోను. సో బడ్జెట్లో వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నా. ఎంత అనుకుంటున్నారు, పెయిర్ 500కు ఎంతకు అలా వచ్చాయన్నమాట. కొంచెం ఒకటి వెస్ట్రన్లో ఒకటిని, ఫ్రాక్స్ ఒకటి తీసుకున్నాను. దీని గురించి బ్రీఫ్గా మీకు నెక్స్ట్ నేను ఊరు వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఆ వ్లాగ్లో మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో ఇంకా ఫైనల్గా డ్రెస్ అయితే తీసేసుకున్నాం కదా, బ్యాంగిల్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చి పట్టీలు అండ్ ఒక వెండి గిన్నె తీసుకుందామని చెప్పేసి నేను ఎస్కేఎంఎల్, మా ఇంటి దగ్గర సీతంధర దగ్గర ఉంది కదా, ఆ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాము. లైట్ వెయిట్లో ఫ్యాన్సీ పట్టీలు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు కానీ ఎక్కువ పెద్ద పెద్దవి వేసుకోవట్లేదు, లైట్ వెయిట్లో ఉన్నవి ట్రై చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇంక ఇక్కడికి వచ్చానమాట. మోడల్స్ అయితే చూశాను, బాగున్నాయి. వెండి రేటు 750 800 ఉన్నట్టుంది వెండి. అట్లనే అది బంగారం కూడా గ్రాము 5757 5760 అట్లా ఉందన్నమాట. నేను ఫైనల్గా ఇదిగోండి ఈ పట్టీలు అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి 2500 అలా పడింది. అండ్ ఇది వెండి గిన్నె అనమాట, ఇది వచ్చేసి 3000 అలా పడింది అనమాట. సో ఫైనలీ సిల్వర్ షాపింగ్ అయిపోయింది, క్లాతింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్. ఇంకా ఫ్యాన్సీ సంబంధించినవన్నీ కూడా షాపింగ్ అయితే చేసేసాను. సో ఇంటికి వెళ్ళిపోవడమే, ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు, టైర్డ్. అండ్ సమ్మర్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది కదా, రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. నాకు చాలా నచ్చింది, చూడండి భలే ఉంది కదా. 2 కప్స్ అండ్ నెక్స్ట్ సో కొంచెం బౌల్స్ టైప్ అనమాట. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. సో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ మీకు వీడియో తీసాను. అంటే గిఫ్టింగ్ ఆప్షన్ ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే, కాస్ట్ అవి నాకు తెలీదు. సో అదనమాట, బాగున్నాయి కదా గిఫ్ట్స్. హలో, సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను నేనైతే. ఇప్పుడైతే మేము ఇంకా మధురవాడ వెళ్ళాలి, పిల్లలు తీసుకుని రావాలన్నమాట. అండ్ టైం వచ్చేస్తే కరెక్ట్గా 7:15 అవుతుంది. సో ఇవంతా లగేజ్ అక్కడికి పట్టుకెళ్ళడానికి, లైక్ మేము షాపింగ్ చేసాం కదా, సో అదంతా కూడా నేను వీడియోలో మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను ఏం తీసుకున్నాను అనేది. సిల్వర్, ఇంకా క్లాతింగ్, ఇంకేం తీసుకున్నాం అంతే. సో అవన్నీ కూడా మీకు నేను షేర్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మొన్న నేను ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాను కదా, ఆల్రెడీ వీడియో పెట్టేశాను. సో ఎగ్జిబిషన్లో కూడా తీసుకున్న షాపింగ్ కూడా ఈ బ్యాగ్స్లో సర్దేశాను అనమాట. ఈ 2 బ్యాగ్స్. సో ఇదిగోండి ఈ 2 బ్యాగ్స్ అనమాట. ఇవి ఇంకా పట్టుకుని ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇంకా పిల్లలు తీసుకుని వచ్చేస్తాం. రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మేము ఫంక్షన్కి వెళ్ళేది ఎప్పుడు అదంతా కూడా నేను డెఫినెట్లీ అప్డేట్ అయితే చేస్తాను. సో వ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు చేయాల్సిన పని ఏంటి, యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ all.